ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అందుకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగుకు మార్గదర్శకాలను ఇప్పటికే విడుదలయ్యాయి. రైతుల ప్రయోజనాల కోసం ఈసారి 2 నెలల ముందే అధికారులు ఈ ప్రణాళికను రూపొందించారు. ప్రధానంగా కూరగాయల సాగు గణనీయంగా పడిపోతుండటంతో వీటితో పాటు పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచేందుకు సబ్సిడీలను అందిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయం పెంచేందుకు, ప్రజలకు పండ్లు, పూలు అందుబాటు ధరల్లో ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చింది. ఇది 2014 నుంచి అమలులో ఉన్నా యూనిట్ ధర తక్కువగా ఉండడంతో ఆశించిన స్పందన రాలేదు. దీంతో రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించిన అనంతరం కేంద్రం పలు మార్పులు చేర్పులు చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. పథకం అమలుకు భారీ ఎత్తున కేటాయించింది. దీంతో ఉద్యాన పంటలు పెంచేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యాన శాఖ రైతులకు హైటెక్ నర్సరీ విధానంలో కూరగాయ నర్సరీ మొక్కలను పెంచే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ స్కీమ్ కింద అందిస్తోంది. అలాగే పండ్ల తోటలు సాగు చేసుకునే రైతులకు కూడా సబ్సిడీలను అందిస్తోంది. మరి ఆ వివరాలు జీడిమెట్ల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ఛార్జ్ శ్రీధర్ ద్వారా తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనకు ప్రభుత్వం వారు కూరగాయల పెంపకం మీద ప్రత్యేకంగా అనేక రాయితీలు కల్పించడం జరుగుతుందండి. ఇందులో భాగంగానే రైతులు కూరగాయల పంటలు సాగు చేసుకునే వాళ్లకు ఎకరాకు సుమారు 9,600 వరకు సబ్సిడీ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి కూడా లక్ష్యాలు ప్రతి జిల్లా కూడా లక్ష్యాలు ఇవ్వడం జరిగిందంటే టార్గెట్స్. ఆ టార్గెట్స్ ప్రకారం ప్రతి జిల్లా నుంచి కూడా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్లు ఇండెంట్ తయారు చేసి మాకు ఎంత కూరగాయ నారు కావాలనేది మాకు ఇండెంట్ ఇస్తారండి. వారి టార్గెట్ ప్రకారం మేము ఇక్కడ పెంచి వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. ఇదే కాకుండా రైతు సోదరులు బయట లైసెన్స్డ్ డీలర్ నుంచి వారు విత్తనం కొనుగోలు చేసి కూరగాయల సాగు చేసుకున్నట్టయితే దానికి సంబంధించి కూడా ఆయా జిల్లా ఉద్యాన అధికారులు తీసుకొని వాళ్ళ బిల్స్ అవన్నీ తీసుకొని రికార్డు చేసి వారికి సబ్సిడీ అందించడం జరుగుతుందండి. ఇది ఈ సంవత్సరం ప్రధానంగా పెద్ద మొత్తంలో చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ కూరగాయల సాగు పెంచడం అనేది జరుగుతుందండి. 2 సెంటర్లు అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగు మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్ల యందు సుమారు ఒక 20-22 జిల్లాలకు నారు అందించడం జరుగుతుందండి. ఈ నారులో ప్రధానంగా మనకు ప్రధాన పంటలైన టమాటో, పచ్చిమిర్చి, నెక్స్ట్ బ్రింజల్ వంకాయ ఏదైతుందో వంకాయ, అదేవిధంగా క్యాబేజీ, కాలీఫ్లవరు, కొంతమేర క్యాప్సికమ్ ఇవన్నీ కూడా నారు ఈ 2 సెంటర్లలో కూడా పెంచి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా పండ్ల తోటలు వేసుకోదలుచుకున్న రైతుల్ని కూడా మామిడి కానీ, జామ కానీ, బత్తాయి, నిమ్మ, సీతాఫలం ఇట్లాంటి పండ్ల తోటలు అన్నీ, అరటి, బొప్పాయి వేసుకునే రైతులందరినీ కూడా మాకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే స్కీమ్ కింద కవర్ చేయడం జరుగుతుందండి. సబ్సిడీలు ఉన్నాయండి. వీరికి 40-50% రేషియోలో సబ్సిడీలు ఉన్నాయి. రైతు సోదరులు ఆయా జిల్లాల ఉద్యాన శాఖ అధికారులను కలిసినట్టయితే వీరికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తూ వారిని సబ్సిడీ అందజేయడం జరుగుతుందండి.